మెదక్ జిల్లా నర్సాపూర్ పి.ఎన్. రెడ్డి హైస్కూల్లో మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పి.ఎన్. రెడ్డి స్కూల్ ప్రిన్సిపాల్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆడవాళ్లు ముందుంటేనే దేశం బాగుంటుందని, విద్యార్థులు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి లాగా ఉండాలని అన్నారు. ప్రతి రంగంలో మహిళలు ముందుండాలని, నర్సరీ నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు 100% మార్పులు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇవన్నీ రిపీట్ అవుతాయి, బయటకు వస్తూ ఉంటాయి. కనుక మనం ఎట్లా ఉండాలంటే నెగిటివ్ థాట్స్ లోపలికి రానియొద్దు, మనకు పాజిటివ్ ఆలోచన ముందు గుర్తియాలి. ఏంటో పాజిటివ్ ఆలోచన, నేను చెయ్యగలను, నేను చేయగలను ఈ పని, అట్లుండాలి. కానీ అమ్మో నేను గర్ల్స్ను, అమ్మో నేను అమ్మాయిని, నేను హైదరాబాద్ పోగలనా, బాలనగర్ దగ్గర నేను దిగితే నాకెట్లా అనే కాలం పోయింది. ఇది మారుతున్నటువంటి కాలం. ప్రపంచమంతా కూడా మహిళల వైపు ఎదురు చూస్తూ ఉంది, అవునా కదా? కనుక మీలో ధైర్యాన్ని రావాలంటే ఏం చేయాలి? తిరిగితే గుర్తు చేసుకోవాలి. రుద్రమాదేవిని, ఝాన్సీని గుర్తు చేసుకోవాలి. నేను ఝాన్సీ రాని మనమరాల్ని, నేను సంగతి చూసుకుంటా, చదువులో కానీ దేనిలో కానీ నేను ముందుంటా అనే ఆలోచనలు వస్తే 50% ప్లస్ నీకు ముందుకు దూసుకెళ్ళగలవు. అమ్మో నాకెక్కడైతుంది, మా నాన్నమ్మ మా తాత కొండి పెట్టింది, మా అమ్మ మా డాడీ కొండి పెట్టింది, నేను మా ఆయన కొండి పెడతా. ఎట్లయినా పెళ్ళి చేస్తారు. ఎస్ఎస్సి ఫెయిల్ అవుతా, ఎస్ఎస్సి పాస్ అవుతా, ఇంటర్ ఫెయిల్ అవుతా, ఇంటర్లో పెళ్ళి చేస్తారు, సంబంధం చేసుకుంటా, చక్కగా సెటిల్ అయిపోతా, నా జీవితం క్లోజ్. అది కాదు కానీ లక్ష్యం అదా, గర్ల్స్ యొక్క ఉద్దేశం అదా? మరి మీ అమ్మా నాన్న కష్టపడి చదివించాలి, ఒక స్థాయికి తీసుకెళ్ళాలి అని, ఒక మంచి చక్కటి స్కూల్లో ఒక సంస్కారాన్ని అందించాలి అని ముందుకు తీసుకెళ్తా ఉంది. కనుక ఆ సంస్కారం మనకు అందాలంటే నువ్వు సంస్కారవంతురాలివై ముందుకు దూసుకెళ్ళాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మళ్ళీ బాయ్స్ అంతే. చూడండి అమ్మాయిలు ఎంత బాగా కూర్చుంటే బాయ్స్ కూడా మామూలు గారు, శివాజీ యొక్క సంతతి వారు. కనుక ఇద్దరం కలిస్తే ఈ ప్రపంచాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచన మీకు ఉన్నట్టుంటే తప్పకుండా మనం అనుకున్న విజయం సాధిస్తూ ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో మన దేశం ఫస్ట్ అనే స్థాయికి తీసుకెళ్ళగలం. అనుకుంటే 10 సంవత్సరాలు, మీరు అనుకుంటే 10 years